equal to 0, that directly you can say that the given functions are dependent. అట్లా డిపెండెంట్ అయినప్పుడు మాత్రమే you try to find out the relation between given functions. రిలేషన్ ఎట్లా వస్తుంది అని అంటే you look at the given functions. ఒక ఫంక్షన్ ని ఇంకొక ఫంక్షన్లలో రిప్రజెంట్ అయ్యేటట్టుగా చూడాలి. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకొని దాన్ని ఏం చేస్తే మళ్ళీ ఇంకొక ఫంక్షన్ వస్తుంది, ఆ రకంగా కనుక మనం రిలేషన్ తీసుకోగలిగితే డైరెక్ట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ వన్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ ఇన్ బిట్వీన్ ద ఫంక్షన్స్. ఫైనల్ ఆన్సర్లో యూ షుడ్ నాట్ కంటైన్ ఎనీ వేరియబుల్స్. సో వన్ ఫంక్షన్ రిప్రజెంటెడ్ ఇన్ అనదర్ ఫంక్షన్ అన్నట్టు ఆ మోడల్లో తీసుకోండి. And Jacobian, if it is not equal to 0, directly you can say that the given functions are independent. There is no relation, so no need of calculating any type of relation. 0 వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. అయితే దీనికి సెపరేట్ ప్రొసీజర్ అన్నట్టుగా ఏం లేదు. మనకి ఇచ్చిన ఫంక్షన్నే మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, ఏం చేస్తారో ట్రై చేయండి. మనం లాస్ట్ క్లాస్లో ఒకటి హోంవర్క్ ఇచ్చాను మీకు. అక్కడ మనకి రిలేషన్ రావాలి అని అంటే ముందు జాకోబియన్ 0 అవుతుందా లేదా చెక్ చేయండి. వచ్చిన తర్వాత ఏం చేస్తారో చూడండి. మనకి లాస్ట్ క్లాస్లో ఇచ్చిన హోంవర్క్లో డినామినేటర్లు సేమ్ ఉన్నాయి, ఒక న్యూమరేటరే డిఫరెంట్గా కనబడుతుంది. అంటే నేనేం చేస్తాను అంటే ఒకవేళ u ప్లస్ v అని అన్నాను అనుకోండి, అంటే x² మైనస్ y² ప్లస్ 2xy అన్నట్టుగా న్యూమరేటర్లో వస్తుంది. దానికి సంబంధించిన ఫార్ములా అనేది మనకి ఏమి ఉండదు, ఎంత సింప్లిఫై చేసినా మళ్ళీ xyలలోనే కనబడుతూ ఉంటుంది. అక్కడ ఒకవేళ x² ప్లస్ y² కనుక ఉండేది ఉంటే న్యూమరేటర్లో డైరెక్ట్గా మనం దాన్ని x ప్లస్ y హోల్ స్క్వేర్ అన్నట్టుగా రాసుకోవచ్చు, కానీ అక్కడ ఏం కనబడలేదు. సో అందుకని మీకు ఏంటి అని అంటే కొంచెం ఆలోచన చేస్తే యూ కెన్ హ్యావ్ ఎ కండిషన్ దట్ u² ప్లస్ v² చేయండి. అంటే u²ని ప్లస్ v² అనండి. అప్పుడు ఏమవుతుందంటే లాస్ట్కి అన్నీ క్యాన్సిల్ అయిపోయి 1 అన్నట్టుగా వస్తుంది. దీనికి మాత్రం పక్కాగా ఏం ప్రొసీజర్ ఉండదు, జస్ట్ మనమే ఆలోచన చేసుకుంటూ క్యాలిక్యులేషన్ చేయాలి. సో దట్ ఈస్ అబౌట్ యువర్ లాస్ట్ క్లాస్. నౌ యూ టేక్ ద నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ జాకోబియన్ ఓన్లీ. సో ప్రాబ్లమ్ ఈస్ ఫైండ్ whether u equal to 2x minus y plus 3z comma v equal to 2x minus y minus z and w equal to, they have given the functions 2x minus y plus z are functionally dependent. అంటే వాళ్ళు అడుగుతున్నారు whether these functions are functionally dependent or not. ఒకవేళ డిపెండెంట్ అయింది అనుకోండి, if so find the relation between them. ఒకవేళ కనుక డిపెండెంట్ అయితే రిలేషన్ని క్యాలిక్యులేషన్ చేయండి అని అడుగుతున్నారు. చూద్దాం ముందు సొల్యూషన్లో ఒక్కసారి ఆన్సర్ చూడండి. హియర్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ అండ్ వాట్ ఆర్ ద వేరియబుల్స్? ఫంక్షన్స్ UVWR functions. రైట్, UVWR ఫంక్షన్స్. ఎందుకు అని అంటే ఎవ్రీ టర్మ్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్స్ x, y, z ఉంది. సో అందుకని సొల్యూషన్లో ఏమని రాస్తారంటే ఫర్ ద గివెన్ ఫంక్షన్స్ u, v, w, its Jacobian is, so normal it is denoted here j equal to, దీన్ని ఏమని రాస్తామంటే j ఆఫ్ ముందు ఫంక్షన్స్ రాయండి, అంటే u, v, w డినామినేటర్లో వేరియబుల్స్ x, y, z. దీన్ని ఇంకో రకంగా ఏమని రాస్తామంటే డో ఆఫ్ u, v, w divided by dou of x, y, z. So this is the easiest process. You are calculating the determinant dou u by dou x, dou u by dou y, dou u by dou z. Similarly, second function dou v by dou x, dou v by dou y, dou v by dou z. Third function dou w by dou x, dou w by dou y, dou w by dou z. So you are calculating determinant for this. It is equal to, now you look at the given functions,
అక్కడ జాగ్రత్తగా చూడండి, డో యూ బై డో ఎక్స్, యూని ఎక్స్ తోటి డెరివేటివ్ చేస్తున్నారు. యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఇస్ 2. సిమిలర్లీ డో యూ బై డో వై, యూని వై తోటి -1. డో యూ బై డో జెడ్, యూని మాత్రమే, so it is 3. Similarly, do v by do x, do v by do x, 2. Do v by do y, -1. Do v by do z, -1. Do w by do x, 2. Do w by do y, -1. Do w by do z, 1. సో మనకు మొత్తానికి అన్ని వాల్యూస్ కనబడుతున్నాయి. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో యూ ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ డిటర్మినెంట్ వాల్యూ. వెరీ ఈజీ, యూ ఆర్ టేకింగ్ 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి 2 AD మైనస్ BC టైప్, సో ఇట్ ఈస్ -1. ఇక్కడ మళ్ళీ -1 అవుతుంది, ఎందుకంటే 2 మైనస్లే ఉన్నాయి కాబట్టి. సెకండ్ రాసేటప్పుడు మైనస్ రాయాలి, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +1. సో AD మైనస్ BC ఇట్ ఈస్ 2 అండ్ మైనస్ ఉంది కాబట్టి +2 అవుతుంది. దాని తర్వాత +3, ఎప్పుడైనా కానీ ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ అన్నట్టుగా పోతుంది. AD మైనస్ BC అంటే -2 +2. సో జస్ట్ సింప్లిఫికేషన్ 2, దిస్ బికమ్స్ -2 and +1 and it is 4 +3, that becomes 0. So you are getting -4 +4 and here it is 0. What is the final answer now? 0. ఇప్పుడు 0 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? when Jacobian is equal to 0, you can say that therefore the given functions are dependent. The given functions are dependent. అసలు ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డిపెండెంట్ అన్నప్పుడు రిలేషన్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ముందు ఏం చేయండి అంటే the relation between the functions is given by, ముందు మనకి ఏమి ఇచ్చారో రాయండి, ఏమేమి ఇచ్చారు అవి రాస్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది. గివెన్, సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ దే హ్యావ్ గివెన్? దే హ్యావ్ గివెన్ హియర్ ఇట్ ఈస్ u ఈక్వల్ టు, ఏమని ఇచ్చారు? 2x -y +3z, దీన్ని 1 అనుకోండి. నెక్స్ట్ ది v ఈక్వల్ టు 2x -y -z, మేక్ ఇట్ as సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ది w ఈక్వల్ టు 2x -y +z, దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఒక్కసారి ఇటు చూడండి, ఇప్పుడు u, v, w 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఏం చేస్తే మనకి వేరియబుల్స్ కనబడకూడదు, మనకి ఓన్లీ ఫంక్షన్సే కనబడాలి. సపోజ్ ఒక్కసారి యూని చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ అన్నిటికీ 2 2 అనే ఉంది, యూలో, విలో, డబ్ల్యూలలో. వై కోఎఫిషియంట్ కూడా -1 -1 అన్ని సేమే ఉన్నాయి. అంటే u ఈక్వల్ టు v ఈక్వల్ టు w అని రాసుకోవచ్చు, కానీ ఇక్కడ జెడ్ కోఎఫిషియంట్ చూడండి, u దాంట్లో 3 ఉంది, +3 ఉంది, v దాంట్లో -1 ఉంది, w దగ్గరకు వచ్చేసి 1 అని ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామో చూడండి. సపోజ్ ఒక్కసారి ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి, కానీ క్యాన్సిల్ కూడా కావు మనకి, అన్ని మళ్ళీ వేరే రకంగా వస్తున్నాయి. మూడింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 6x అవుతుంది, -3y అవుతుంది, అండ్ 4 - 3z అవుతుంది. సో దాంట్లోంచి మనకు వేరియబుల్స్ అనేది ఎలిమినేషన్ కావట్లేదు. పోనీ ఇంకొకటి చూడండి, ఈ ఫస్ట్ రెండింటిని యాడ్ చేస్తాను నేను. ఏం చేస్తుంది? ఫస్ట్ రెండింటిని యాడ్ చేస్తే 4x అవుతుంది, -2y అవుతుంది, +2z అవుతుంది. ఒక్కసారి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మళ్ళీ w వస్తుందా చూడండి, వస్తుందా? వస్తుంది సార్. ఏమొస్తుంది? కామన్ తీయాలి సార్. ఇప్పుడు u + v = 4x+. ఓకే, అప్పుడు ఏం చేద్దాం అంటే కన్సిడర్, నేను ఏం చేస్తాను, జస్ట్ ఇది ఏంటి అని అంటే ఇక మామూలుగా ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రొసీజర్ అన్నట్టు ఏం చేస్తారో చూడండి. u ప్లస్ రీసెర్చ్ చేయాలి మనం. ఇట్ ఈస్ 2x - y + 3z, ఇది u.
ప్లస్ v ఏంటి 2x మైనస్ వై మైనస్ జెడ్ యాడ్ చేస్తే 4x మైనస్ 2y ప్లస్ 2z. దీంట్లోంచి నేను 2 కనుక కామన్ తీస్తే 2x మైనస్ వై ప్లస్ జెడ్ దిస్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ 2x మైనస్ వై ప్లస్ జెడ్ అనేది ఎక్కడ ఉంది అంటే డబ్ల్యూలలో ఉంది. అంటే లాస్ట్కు చూడండి రిలేషన్ ఎట్లా వచ్చింది, అది వెరైటీగా. మనం రాసే రిలేషన్లో ఎట్లా ఉండాలి అంటే ఇట్ షుడ్ నాట్ కంటైన్ ద వేరియబుల్స్. సో దేర్ ఫోర్ అవర్ రిలేషన్ ఈస్ u ప్లస్ v ఈక్వల్ టు 2w. అది రిలేషన్. తప్పదు, మనం అవన్నీ చెక్ చేసుకుంటూ పోవాల్సిందే, వేరే ఛాన్స్ ఉండదు. అక్కడ ఏం చేస్తే వస్తుంది అన్నది చెక్ చేస్తాం. రైట్, ప్రాబ్లం రాసుకోండి. ఒక జాకోబియన్ 0 వచ్చినప్పుడు మాత్రమే ఈ టెన్షన్. ఇవి ఒకవేళ ఎంత ట్రై చేసినా రాకపోతే దాన్ని వదిలిపెట్టేయండి, ఏం కాదు, ఇక తప్పదు. ఎందుకంటే దీనికి స్పెసిఫిక్ ప్రొసీజర్ ఉండదు కాబట్టి నథింగ్ టు వరీ. సాధ్యమైనంత వరకు అయితే ట్రై చేస్తాం, లేదు అని అంటే కొంచెం జాగ్రత్తగా చూడాలి. కంప్లీటెడ్ సార్. ఓకే, కొంచెం వెరైటీ ప్రాబ్లం ఇస్తాను. దాంతో కొంచెం ఇది జాకోబియన్ గురించి వస్తుంది. డిపెండెంట్ అయితేనే జాగ్రత్తగా చూడండి, ఇండిపెండెంట్ అయితే ఏ టెన్షన్ లేదు. I just give you one more problem. Prove that u equal to x plus y divided by x minus y and v equal to xy divided by x minus y whole square are dependent. అది డిపెండెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయమని అంటున్నారు. అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ రిలేషన్. చూద్దాం, ముందు డిపెండెంట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఆ రిలేషన్ ఎట్లా అన్నది ఒకసారి మళ్ళీ తర్వాత చూద్దాం. అది సో హౌ మెనీ ఫంక్షన్స్ ఆర్ దేర్? టూ ఫంక్షన్స్ uv ఉన్నాయి. సో ఫర్ ద గివెన్ ఫంక్షన్స్ u and v, the Jacobian is so normal it is denoted by j. It is j of uv by వేరియబుల్స్ మనకి xy లలో ఉన్నాయి. ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని ఫంక్షన్స్ ఉండాలి కంపల్సరీ. జాకోబియన్కి అదొక రూల్ అది. సో డో ఆఫ్ u కామా v డివైడెడ్ బై డో ఆఫ్ x కామా y. సో డిటర్మినెంట్ ఆఫ్ డో u బై డో x, డో u బై డో y, ఇట్ ఈస్ డో v బై డో x, డో v బై డో y. ఫంక్షన్స్ని దాని వేరియబుల్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తారు. ఓన్లీ 2 ఫంక్షన్స్ కాబట్టి 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. సో నౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ డో u బై డో x. చెప్పండి, వాట్ ఈస్ డో u బై డో x? u by v rule. సో v ఇంటూ అంటే x మైనస్ y ఇంటూ న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తోటి డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఆన్సర్ ఈస్ 1. న్యూమరేటర్ డెరివేటివ్ ఈస్ 1 మైనస్ న్యూమరేటర్ని అలాగే ఉంచండి x ప్లస్ y, డినామినేటర్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x 1 డివైడెడ్ బై డినామినేటర్ స్క్వేర్ అంటే x మైనస్ y హోల్ స్క్వేర్. అట్లాగే సెకండ్ దానికి వస్తాం. డో u బై డో y, యూని y తోటి చేస్తున్నాం. సేమ్ u బై v రూల్, డినామినేటర్ ఫస్ట్, న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y అన్నారు కాబట్టి 1 మైనస్ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ x ప్లస్ y, డినామినేటర్ డిఫరెన్షియేషన్
y కి వస్తుంది -1. -1. Total it is divided by denominator square. So x minus y whole square. Similarly, you are moving to the second row. Dou v by dou x. V ని x తోటి చేయాలి. అది కూడా u by v రూలే. So first denominator as it is రాసి x minus y whole square into numerator differentiation with respect to x. x తోటి చేస్తున్నారు. y minus numerator as it is xy denominator differentiation. అది ఎట్లా ఉందంటే x పవర్ n టైప్ లో ఉంది. అంటే 2 into x minus y whole power 2 minus 1 into మళ్ళీ బ్రాకెట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. ఎప్పుడైనా బ్రాకెట్ చేసినప్పుడు మళ్ళీ ఇంటర్నల్ గా కూడా చేయాలి 1. టోటల్లీ డివైడెడ్ బై డినామినేటర్ x minus y ఆల్రెడీ స్క్వేర్ ఉంది, మళ్ళీ స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. సిమిలర్లీ నెక్స్ట్ డో v బై డో y. వీని y తోటి చేస్తున్నారు. సేమ్ u by v rule. x minus y whole square and coming to this numerator differentiation with respect to y అన్నారు కాబట్టి x అవుతుంది. మైనస్ xy అలాగే ఉంటుంది. డినామినేటర్ ఇస్ 2 into x minus y whole power 2 minus 1 into y తోటి చేస్తున్నాం కాబట్టి -1. Total it is divided by x minus y whole power 4. సో ఇది మనకు కావాల్సింది. నా ఫస్ట్ యూ డూ ద సింప్లిఫికేషన్. చూడ్డానికి వెరైటీగా ఉన్నా కానీ సింప్లిఫై చేస్తే ఒకసారి ఏమవుతుందో చూడండి. దిస్ ఇస్ ఈక్వల్ టు -2y. సో డైరెక్ట్ రాయనా నేను x minus y, ఇది x క్యాన్సిల్ అవుతుంది. సో హియర్ యు ఆర్ గెటింగ్ -2y డివైడెడ్ బై x minus y హోల్ స్క్వేర్. అవునా? ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 2x అవుతుంది, మళ్ళీ మైనస్ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. y sir. -y plus y. -y plus ఇది న్యూమరేటర్ది. Yes, sir. 2x by x minus y whole square sir. 2x. ఎట్లా ఎక్స్ మామూలుగా రాద్దాం, ఊరికే ఇట్లా రఫ్గా రాస్తా. ఎక్స్ మైనస్ వై ఉంది, అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఎక్స్ మైనస్ వై అవుతుంది. అంటే 2x మైనస్ వై అవుతుంది కదా, 2x మైనస్ 2y అవుతుంది. అంతేనా? ఎట్లా ఇక్కడ -1 ఇంటూ ప్లస్ -1 of -y. రైట్. ఇది ప్లస్ అవుతుంది, అంటే y క్యాన్సిల్ అవుతుంది డైరెక్ట్. 2x by x minus y whole square. ఓకే రైట్. రాసేయండి. ఆన్సర్ ఈస్ 2x by x minus y whole square. కమింగ్ టు నెక్స్ట్ వన్. దీన్ని మనం సింప్లిఫై చేసేటట్లేదు, ఒకసారి రాసేద్దాం. x minus y whole square అంటే x square minus 2xy ప్లస్ y square మల్టిప్లైడ్ బై y. ఇక్కడ ఏం మిగిలింది? మైనస్ xy అట్లాగే ఉంటుంది, 2 కూడా ఉంది, 2x మైనస్ y అవుతుంది. హోల్ పవర్ 2 మైనస్ 1 అంటే 1 డివైడెడ్ బై డినామినేటర్లో x మైనస్ y హోల్ పవర్ 4. కమింగ్ టు దిస్, దీన్ని కొంచెం పక్కకు పెడదాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇది దీన్ని కూడా సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ y స్క్వేర్, ఇక్కడ ఇంటూ ఎక్స్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ 2xy ఇంటూ ఎక్స్ మైనస్ y. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ y హోల్ పవర్ 4. ఓన్లీ సింప్లిఫికేషన్. చూద్దాం ఇప్పుడు. దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ రోలో ఏం ప్రాబ్లం లేదు, అది డైరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి, సో -2y డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అండ్ దిస్ ఈస్ 2x డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. డినామినేటర్లో దీన్ని కొంచెం మనం మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2xy స్క్వేర్ ప్లస్ y క్యూబ్ మైనస్ డైరెక్ట్ మల్టిప్లై ఇస్తాను, 2x స్క్వేర్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2xy స్క్వేర్. కరెక్టేనా చూడండి?
Yes, sir. Yes, sir. x minus y whole power 4. అట్లాగే దీనికి వస్తున్నాను. సో ఇట్ బికమ్స్ x cube minus 2x square y plus xy square, దాని తర్వాత ప్లస్ 2x square y minus 2xy square overall divided by x minus y whole power 4. చూద్దాం, సింప్లిఫై అయినాక మనం అప్పుడు డిటర్మినెంట్ ఈజీ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది, ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయన్నా చూడండి. సో ఫస్ట్ దానికైతే ఏం ప్రాబ్లం లేదు, దాన్ని అలాగే ఉంచేద్దాం. -2y డివైడెడ్ బై x minus y whole square, this is 2x by x minus y whole square. దీంతో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయమ్మా? x Yes, sir. square Minus 2xy square plus 2xy. ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. ఓకే, దీంట్లో కూడా ఏమైనా పోతున్నాయా? 2x square y. ఓకే రైట్, ఈ x square y ఒక x square y క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఏం మిగిలింది అక్కడ? x square y minus x square y Minus x square y plus y. minus x plus y cube, అంతే కదమ్మా? yes sir Yes, sir. Divided by denominator is x minus y whole power 4. అట్లాగే దీని దగ్గరికి వద్దాం. ఇక్కడ ఏం పోతున్నాయి? ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, డైరెక్ట్ గా ఉన్న వాటిని ఏం చేసేటట్లేదు కదా. సో ఎక్స్ క్యూబ్ ఒక xy స్క్వేర్ ఒక xy స్క్వేర్ పోతుంది, Minus మైనస్ xy square. డివైడెడ్ బై x minus y whole power 4. రైట్, ఇక ఇంతకంటే మనం సింప్లిఫై చేయలేం కాబట్టి నౌ హౌ టు క్యాలిక్యులేట్ ద డిటర్మినెంట్ ఫర్ దిస్ AD minus BC. సో -2y ఇంటూ x cube minus xy square డివైడెడ్ బై x minus y హోల్ స్క్వేర్ ఉంది, ఇంటూ చేయాలి కాబట్టి హోల్ పవర్ 6 అవుతుంది. కరెక్టేనా? అంతే కదమ్మా? Yes, sir. AD మైనస్ BC అన్నప్పుడు సో 2x ఇంటూ minus x square y plus y cube, total it is divided by సేమ్ ఉంది x minus y whole power 6. సో ఇక్కడ డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో -2x cube y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2xy క్యూబ్, దాని తర్వాత డైరెక్ట్ రాస్తున్నాను నేను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 2x క్యూబ్ y, దాని తర్వాత మైనస్ 2xy క్యూబ్. ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై x minus y whole power 6. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి ఇప్పుడు? 2xy cube 2xy cube. సో ఓవరాల్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మొత్తానికైతే లాస్ట్కి ఆన్సర్ 0 వచ్చింది. ఓన్లీ సింప్లిఫికేషనే చేసాం, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు 0 వచ్చింది కాబట్టి కంక్లూజన్ ఏంటి? therefore the given functions are dependent. Its relation is ముందు ఏమి ఇచ్చారో రాయండి. గివెన్ ఏమేమి ఇచ్చారు? u ఈక్వల్ టు, తప్పదు కొంచెం ఆలోచన చేయాలి ఇప్పుడు, x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వై. మేక్ ఇట్ యాజ్ ఫస్ట్ ఈక్వేషన్. v ఈక్వల్ టు, it is xy divided by x minus y whole square. It is second equation. చూడండి ఇప్పుడు డినామినేటరు రెండింటికి సేమ్ లో, ఒకటి x minus y ఉంది, ఇంకొకటి x minus y whole square అని ఉంది. అంటే రెండు సేమ్ రావాలంటే ఏం చేస్తాను? ఒక్కసారి ఇటు చూడండి, సేమ్ వచ్చేటట్టుగా చేద్దాం ఫస్ట్. సో ఐఎమ్ జస్ట్ కన్సిడరింగ్ డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి, స్క్వేర్ చేస్తా, ఓన్లీ యూ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. లేదా దాన్ని ఇక్కడ ఇప్పుడు డినామినేటర్ సేమ్ వచ్చింది కానీ న్యూమరేటర్ వేరే ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఉంది, డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అని ఉంది. ఇప్పుడు యూ స్క్వేర్ని ఒక్కసారి v తోటి కంపారిజన్ చేయండి.
డినామినేటర్లు రెండు సేమ్. ఇప్పుడు న్యూమరేటర్ని నేను యాడ్ చేశాను అనుకోండి, x² + y² + 3xy అవుతుంది. మనకు ఫార్ములా రాదు. పోనీ తీసేసాం అనుకోండి, x² + y² - xy అవుతుంది, +xy అవుతుంది తీసేస్తే. దానికి సంబంధించిన ఫార్ములా కూడా రాదు. ఏం చేద్దాం? పోనీ x² + y² ఒక చిన్న అండ్ ఒక్కసారి ఇటు చూడండి. దాన్ని నేను ఏం చేస్తా అంటే ఇక్కడ +2xy ఉంది కదా, సపోజ్ అండ్ ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్. ఒక్కసారి 4v ఫైండ్ అవుట్ చేస్తా. అంటే 4 × xy/x - y², or I can write 4xy/x - y². ఇప్పుడు చూడండి, నేను యాడ్ చేయాలా తీసేయాలా అని అంటే ఏం చేస్తాను? therefore u² - 4v చేస్తా. ఏమొచ్చింది? x² + y² + 2xy / x - y² మైనస్ 4v అంటే 4xy/x - y². ఏమొస్తుందమ్మా? ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి మనకు మొత్తానికైతే వేరియబుల్స్ కనబడకూడదు. x² + y² - 2xy అవుతుంది / x - y². కరెక్టేనా? Yes, sir. న్యూమరేటర్ ఏమని రాయొచ్చమ్మా మనం? X - y². X - y². డినామినేటర్ కూడా సేమ్ ఉంది అంటే ఆన్సర్ క్యాన్సిల్ అయిపోయి 1 అని వస్తుంది. అంటే మనం చేసే దగ్గర వేరియబుల్స్ అన్ని క్యాన్సిల్ అయ్యేటట్టుగా ఉండాలి. సో దేర్ ఫోర్ అవర్ రిలేషన్ ఈస్ u² - 4v = 1. అది ఆన్సర్. ఇక కొంచెం మనం ఆలోచన చేయాల్సిందే, తప్పదు. ఓకే అమ్మా. ఇక్కడ స్ట్రెంత్ తక్కువ వచ్చింది, ఓన్లీ 116. ఓన్లీ ఇదొకటి డెరివేటివ్ మనకు u/v టైప్లో ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. Sir, v = xy/x - y² ఉంది కదా సార్. అవును. xy ని మనం x + y² - 2xy రాసుకోవచ్చు కదా సార్. సింప్లిఫై చేస్తే మళ్ళీ -2xy + 2xy క్యాన్సిల్ అయ్యి మళ్ళీ x + y/x - y² ఉంటుంది కదా సార్. ఏం చేస్తావు? వీని మాత్రమే తీసుకొని xy ని x + y² - 2xy రాసుకుంటే మళ్ళీ -2xy + 2xy క్యాన్సిల్ అయ్యింది కదా సార్. నువ్వు ఎప్పుడైనా కానీ ఆ వీకి రాసేటప్పుడు నువ్వు ఏదైతే యాడ్ చేస్తున్నావో మళ్ళీ దాన్ని సింప్లిఫై చేస్తే సేమ్ వి అనేది రావాలి. అట్లా వచ్చేటట్టుగానే యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేయాలి. మనం ఇష్టం ఉన్నట్టుగా పైన ప్లస్ అని రాస్తే వి అనేది చేంజ్ అవుతుంది మొత్తానికి. అట్లా చేంజ్ కాకూడదు. విని నువ్వు కావాలనుకుంటే దానికి +2 యాడ్ చేస్తున్నావు అంటే ఇమీడియట్గా -2 కూడా ఉండాలి పక్కకి. మళ్ళీ దాన్ని సింప్లిఫై చేస్తే సేమ్ వి వచ్చేటట్టుగా ఉండాలి. అంతేగాని మనం డైరెక్ట్గా దానికి x + y² అని మనమే డైరెక్ట్ యాడ్ చేయకూడదు అట్లా. ఓకే సార్. మొన్న ప్రాబ్లం కూడా అట్లాగే చేసినట్టున్నది కదా. దాన్ని డైరెక్ట్ అంటే మనం సింప్లిఫై చేయాలి అంటే ఆ ఉన్నదాన్ని తీసుకొని
ప్లస్ చేస్తున్నాము అంటే ఇమీడియట్ గా మళ్ళీ మైనస్ చేయాలి. ఎందుకు అని అంటే సింప్లిఫై చేస్తే సేమ్ వి అనే దాంట్లో చేంజ్ కనబడకూడదు. మనం అలాంటి ఫంక్షన్నే తీసుకొని దాన్ని ఏం చేద్దాం అనేది స్క్వేర్ చేస్తామా, క్యూబ్ చేస్తామా, లేకపోతే రెండింటిని యాడ్ చేద్దామా ఫంక్షన్స్ని, మీరు ఏమన్నా చేసుకోండి. కానీ ఫైనల్గా మనకు వచ్చే రిలేషన్లో ఓన్లీ ఫంక్షన్స్ కనబడాలి అండ్ వేరియబుల్స్ మస్ట్ బి ఎలిమినేటెడ్. ఓకే సార్. ఓకే, ఇక్కడ నేను ఈ ప్రాబ్లంకి ఏంటి అని అంటే ఇప్పుడు న్యూమరేటరు రెండింటికి డిఫరెంట్గా ఉంది, డినామినేటరు రెండు సేమ్ ఉన్నాయి కానీ ఒకదానికి స్క్వేర్ ఉంది ఇంకొక దానికి స్క్వేర్ లేదు. కాబట్టి నేనేం చేశానంటే సేమ్ వస్తుందని చెప్పేసి యూని స్క్వేర్ చేశాను. అది స్క్వేర్ చేస్తే ఏమైందంటే డినామినేటర్ సేమ్ వచ్చింది కానీ న్యూమరేటర్ మళ్ళీ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు న్యూమరేటర్లో నుంచి ఏం చేస్తే మళ్ళీ అవి క్యాన్సిల్ అవుతాయన్నది నేను చెక్ చేశాను, అంతే, వేరే ఏం లేదు. Is it okay now? సార్ Now you make the side heading. జస్ట్ మీకు ఐడియా ఉండడానికి అని చెప్పేసి అన్ని డిఫరెంట్ టైప్స్ ఇచ్చాను. ఏం లేదు, ఒకసారి మళ్ళీ చూసుకోండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది అసలు యూ ఎట్లా ఇస్తున్నారు, మనం వీని ఎట్లా చేసుకోవాలి, కాంబినేషన్స్ ఎలా చేయాలన్నది మనం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుందిలేండి. కొంచెం దాని మీద ఫోకస్ చేయాలి. నౌ యూ మేక్ ద సైడ్ హెడింగ్. దిస్ ఈజ్ the last topic of your unit 5, maxima and minima. Maxima and minima. ఒక్కసారి ఇది చిన్న ఐడియా చూడండి. అంటే సపోజ్ ఏ ఫంక్షన్ ఇస్ గివెన్. ఫంక్షన్ అనగానే ఎయిదర్ ఇట్ మే బి సింగిల్ వేరియబుల్ ఫంక్షన్ అంటే ఒకటే ఉండొచ్చు, ఆర్ ఇట్ మే బి మల్టీ వేరియబుల్ ఫంక్షన్. ఈ రెండిట్లలో ఏదైనా కావచ్చు. సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ ఏ ఫంక్షన్, అవర్ మెయిన్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ఇట్స్ maximum value and minimum value. So at which point you are going to get maximum and minimum corresponding to the given function. So that can be calculated by using this technique, maxima and minima. As per our syllabus, we don't have any procedure for single variable ఫంక్షన్. అంటే మనకి దీనికి ప్రొసీజర్ ఉంటుంది కానీ దీని మీద మనకి సిలబస్లో ఏం మెన్షన్ చేయలేదు. మనం యూనిట్ 5 అనేది ఏంటి అంటే ఓన్లీ మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్ కాబట్టి సో వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మల్టీ వేరియబుల్ ఫంక్షన్. సో మీకు ఈ మల్టీ వేరియబుల్ రావాలన్నా కానీ సింగిల్ వేరియబుల్ ఐడియా ఉంటేనే మల్టీ వేరియబుల్ వస్తుంది. కాబట్టి బెటర్ ఐ గివ్ యూ సింగిల్ వేరియబుల్ ఫంక్షన్ ప్రొసీజర్ అండ్ later on we directly enter into multivariable function. Idea వస్తుంది కదా. సో maxima and minima is nothing but it is one technique of identifying maximum and minimum value corresponding to the function. Depending on that variables in the function, it is divided into single function, that means single variable function, and multivariable function. As per your syllabus, you don't have any problems on single variable function. We are focusing only on multivariable. But even though I give you first the procedure of single variable function and later on we enter into multivariable function. Okay, so you make the side heading maxima and minima. దాంట్లో రాసేయండి. A mathematical technique of finding maximum and minimum values
maximum and minimum values of a function, maximum and minimum values of a function is called maxima and minima, is called maxima and minima, maxima and minima. Change the line. Depending on the number of variables, depending on number of variables, depending on number of variables involved in the function, depending on the number of variables involved in the function, comma, it is divided into two categories. Next line, number 1, single variable function, number 2, multivariable function. Now you make side heading. The first one is single variable function. దీని మీద నేను ప్రొసీజర్, యాక్చువల్గా ఇది లేదు మనకి, కానీ మీకు ప్రొసీజర్ ఇస్తాను, ఎందుకంటే ఇది లేకుండా మల్టీ వేరియబుల్కి పోవడానికి వీలు లేదు. సింగిల్ వేరియబుల్ ఫంక్షన్ దాంట్లో రాసేయండమ్మా. ఐ జస్ట్ గివ్ యూ ద ప్రొసీజర్. యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్, జస్ట్ యూ రిమెంబర్ ద ప్రొసీజర్ ఆఫ్ సింగిల్ వేరియబుల్. let f of x be a single variable function. I am supposing that function is nothing but f of x involving only one variable, which is nothing but x annattu. Second step, find f dash of x equal to 0. అంటే మనం ఇచ్చిన ఫంక్షన్కి ఏం చేస్తామంటే ఫస్ట్ డెరివేటివ్ క్యాలిక్యులేషన్ చేస్తారు, దట్ ఈస్ ఈక్వేటెడ్ టు 0. నెక్స్ట్ స్టెప్, సాల్వ్ ఫర్ ఎక్స్, అంటే ఆ డెరివేటివ్ని ఈక్వల్ టు 0 అన్న తర్వాత యూ ట్రై టు ఫైండ్ అవుట్ ఎక్స్ వాల్యూ అన్నట్టు, ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో వన్స్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఐడెంటిఫైడ్, ఫైండ్ f double dash of x. అంటే f double dash అంటే దాని అర్థం ఏంటి? You are calculating the second derivative of the function and substitute the value of x. అంటే ఆ సెకండ్ డెరివేటివ్ లో x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తారు. Substitute the value of x. There you are getting case number 1. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత if f double dash of x less than 0, ఒకవేళ మనం x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెగిటివ్ అంటే less than 0 వచ్చింది అనుకోండి, then f of x gets maximum value. అంటే అట్లా నెగిటివ్ కనుక వచ్చేది ఉంటే యూ కెన్ సే దట్ ద గివెన్ ఫంక్షన్ గెట్స్ maximum value అన్నట్టు. కేస్ నెంబర్ 2, if f double dash of x greater than 0, అంటే మనకి x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది అనుకోండి, దెన్ f of x gets రివర్స్ అన్నట్టు, మినిమం వాల్యూ. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లో చేసి ఉంటారు, చేశారా గత జన్మలో? సపోజ్ పాజిటివ్ వస్తే మినిమం వాల్యూ అన్నట్టు. ఇఫ్ f double dash of x is equal to 0, ఒకవేళ 0కి ఈక్వల్ అయింది అనుకోండి, then f of x gets
then f of x gets neither maximum అంటే 0 కనుక వస్తే neither maximum nor minimum, అంటే దానికి మాక్సిమం వాల్యూ ఉండదు, మినిమం వాల్యూ ఉండదు అని చెప్తారు. ఎప్పుడు అంటే సెకండ్ డెరివేటివ్ 0 వచ్చినప్పుడు. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ సింగిల్ వేరియబుల్ ఫంక్షన్. ఏం లేదు, మనకు ఒక ఫంక్షన్ ఇస్తారు ఇన్వాల్వింగ్ ద సింగిల్ వేరియబుల్. ఫస్ట్ యూ ఫైండ్ అవుట్ ద డెరివేటివ్ అండ్ ఈక్వేటెడ్ టు 0 and you find out x value, and that x value you are substituting in second derivative of the function. ఒకవేళ అది లెస్ దెన్ 0 కనుక వస్తే మాక్సిమం వాల్యూ వచ్చినట్టు, గ్రేటర్ దెన్ 0 వస్తే మినిమం వాల్యూ, ఈక్వల్ టు 0 neither maximum nor minimum. So this is the procedure to calculate maximum and minimum of a single variable function. మనకు దీని మీద ఏం ప్రాబ్లమ్స్ లేవు, జస్ట్ మీకు ఐడియా ఉండడానికి చెప్తున్నాను. మనకు సిలబస్లో కూడా ఏం లేదు, ఎందుకంటే యూనిట్ 5 ఈజ్ రిలేటెడ్ టు మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్. ఇవి ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో చేసి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ లైన్, మేక్ ద సైడ్ హెడింగ్. అయితే మల్టీ వేరియబుల్ అనగానే వాట్ డు మీన్ బై మల్టీ వేరియబుల్ యాక్చువల్లీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ వేరియబుల్? ఇన్వాల్వింగ్ మోర్ దెన్ వన్ వేరియబుల్. మోర్ దెన్ వన్ వేరియబుల్ అంటే అక్కడ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏం చేశారు అంటే 2 వేరియబుల్స్ ఉంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, 3 వేరియబుల్స్ ఉంటే ఒక ప్రొసీజర్. అంటే మాక్సిమం వీఆర్ ఫోకసింగ్ అప్ టు 3 వేరియబుల్స్, మాక్సిమం 3 వేరియబుల్స్కి. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఈ మల్టీ వేరియబుల్ ఫంక్షన్లో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఒకటి 2 వేరియబుల్స్ది, ఇంకొకటి 3 వేరియబుల్స్ అని అన్నారు. సో ఇక్కడ నెక్స్ట్ సైడ్ హెడింగ్ 2 వేరియబుల్ ఫంక్షన్. 2 వేరియబుల్ ఫంక్షన్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ప్రొసీజర్ ఫర్ 2 వేరియబుల్ ఫంక్షన్. 2 వేరియబుల్ ఫంక్షన్ సేమ్ నేను ప్రొసీజర్ ఇస్తాను. ఇప్పుడు దీని మీద ప్రాబ్లం చేసిన తర్వాత we will enter into 3 variables. So write down 2 variable function. The first step is let f of x comma y be a 2 variable function. Be a 2 variable function. You are getting f of x comma y is nothing but it is a function involving 2 variables అన్నట్టు. Next line, find, you are just calculating సేమ్ అదే ప్రొసీజర్లో. అక్కడ ఏం చేసాం, దాని తర్వాత ఫంక్షన్ తీసుకున్న తర్వాత డెరివేటివ్ చేశారు కదా, డెరివేటివ్ ఈక్వేటెడ్ టు 0. ఇక్కడ డెరివేటివ్ అన్నప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫైండ్ ∂f by ∂x ఈక్వల్ టు 0 అండ్ ∂f by ∂y is ఈక్వల్ టు 0. 2 వేరియబుల్స్ని ఈక్వేటెడ్ టు 0 చేస్తారు. నెక్స్ట్ లైన్, సాల్వ్ ఫర్, ఇక్కడ 2 ఉన్నాయి వేరియబుల్స్, సాల్వ్ ఫర్ ఎక్స్ అండ్ వై. సేమ్ అదే ప్రొసీజర్, సాల్వ్ ఫర్ ఎక్స్ అండ్ వై. అక్కడ ఏం చేసామంటే డబల్ డెరివేటివ్ డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసాం, f'(f(x). ఇక్కడ ఏం చేస్తామంటే ఎందుకంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫైండ్ L ఈక్వల్ టు, యు ఆర్ సపోజింగ్ ఎ కండిషన్ ∂2f by ∂x². That means you are calculating second derivative, and m equal to ∂2f by ∂x ∂y. సెకండ్ డెరివేటివ్ అనగానే ఇట్లా 3 రకాలుగా ఉంటాయి. n ఈక్వల్ టు ∂2f by ∂y². You are getting the second derivatives here. సెకండ్ డెరివేటివ్స్ వచ్చాయి మనకి. The next step, find, you are calculating, find d equal to, you are finding ln minus m². కొత్త రకంగా ఒకటి d క్యాలిక్యులేషన్ చేశారు, అది మనకు సింగిల్ ఫంక్షన్ లో ఉండదు. ఇక్కడ ఫైండ్ d ఈక్వల్ టు ln minus m² అండ్ సబ్స్టిట్యూట్ the values of x and y. ఆ d కనుక్కున్న తర్వాత xy వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగానే కేస్ నెంబర్ 1 ఇప్పుడు మనకి చేంజెస్ వస్తాయి అన్నట్టు. ఇఫ్
డి ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఖచ్చితంగా అక్కడ మనకు సెకండ్ డెరివేటివ్ క్యాలిక్యులేషన్ చేస్తే గ్రేటర్ దెన్ 0 వస్తే ఏం చెప్పాం మనం? మినిమం అన్నామా మ్యాక్సిమం అన్నామా? మినిమం. మినిమం. సేమ్ ఇక్కడ కూడా ఇఫ్ డి గ్రేటర్ దెన్ 0 ఇమీడియట్ గా ఎల్ కూడా చేస్తారు. ఎల్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. ఈ రెండింటిని చెక్ చేయాలి. డి పాజిటివ్ అండ్ ఎల్ పాజిటివ్. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై గెట్స్ మినిమం వాల్యూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై గెట్స్ మినిమం వాల్యూ అంటే మినిమం వస్తుంది అన్నట్టు. కేస్ నెంబర్ 2, ఇఫ్ డి ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే డి కంపల్సరీ పాజిటివ్ అయ్యి అండ్ ఎల్ వాల్యూ లెస్ దెన్ 0 వచ్చింది అనుకోండి, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై గెట్స్ మాక్సిమం వాల్యూ. అంటే డి అనేది కంపల్సరీ పాజిటివ్ ఉండాలి. ఒక ఎల్ మీదనే మీరు ఫోకస్ చేస్తున్నారు. ఎల్ గ్రేటర్ దెన్ 0 అయితే మినిమం వాల్యూ, లెస్ దెన్ 0 అయితే మాక్సిమం వాల్యూ. థర్డ్ కేస్, ఇఫ్ ఒకవేళ మనకి ఇక్కడ ఈ ఎల్ వాల్యూ ఇట్లా వచ్చింది అనుకోండి, డి వాల్యూ వచ్చింది అనుకుందాం. ఇఫ్ డి ఈస్ ఒకవేళ పాజిటివ్ రాకుండా లెస్ దెన్ 0 వచ్చింది అనుకోండి, డి ఎప్పుడైనా నెగిటివ్ కనుక వస్తే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై గెట్స్ neither maximum nor minimum. అంటే మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఉండదు. దాన్నే మనం ఏమంటాం అంటే దట్ ఈస్ సాడిల్ పాయింట్ అంటాం. ఎక్కడైతే మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ రాదో ఆ పాయింట్ని మనం ఏమంటాం అంటే సాడిల్ పాయింట్ అంటారు. అది ఎప్పుడు నెగిటివ్ వస్తేనే డి వాల్యూ. అక్కడ ఎల్ డి ఎప్పుడైనా పాజిటివ్ రాగానే ఇమీడియట్గా ఎల్ని కంపారిజన్ చేయండి. ఎల్ కూడా పాజిటివ్ వస్తే మినిమం, డి పాజిటివ్ అయ్యి ఎల్ నెగిటివ్ వచ్చింది అనుకోండి మ్యాక్సిమం వాల్యూ. సపోజ్ ఒకవేళ ఇఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 0, డి ఈక్వల్ టు 0, ఇప్పుడు ఇలాంటిది ఏమవుతుందంటే దెన్ దిస్ మెథడ్ ఈజ్ నాట్ అప్లికేబుల్. ఇది పనిచేయదు. అయితే మీకు ఇంకొకటి చిన్నది కూడా ఐడియా ఇస్తాను నేను. ఒకవేళ డి కూడా పాజిటివ్ అయ్యి ఎల్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0 కాకుండా ఈక్వల్ టు 0 కూడా ఒక్కొక్కసారి అవుతుంది. అట్లా ఈక్వల్ టు 0 వచ్చినా కానీ నెయిదర్ మ్యాక్సిమం నార్ మినిమం అని చెప్పవచ్చు. ఇక్కడ కండిషన్ ఇది కూడా రాసుకోండి, ఎందుకైనా మంచిది. ఈవెన్ ఫర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 దానికి కూడా పనిచేస్తుంది. దానికి కూడా సేమ్ కంక్లూజన్ అన్నట్టు ఇక్కడ. సో అందుకని మనకు మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ వచ్చేటప్పుడు డి కంపల్సరీ పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ ఉండగానే ఎల్ని చెక్ చేయండి. గ్రేటర్ దెన్ 0 అయితే మినిమం, లెస్ దెన్ 0 అయితే మాక్సిమం, ఈక్వల్ టు 0 వస్తే నెయిదర్ మాక్సిమం నార్ మినిమం. ఒకవేళ డి వాల్యూ ఏమైనా నెగిటివ్ వచ్చింది అనుకోండి, అయినా కానీ యూ కెన్ సే దట్ నెయిదర్ మాక్సిమం నార్ మినిమం. ఒకవేళ డి వాల్యూ 0 వచ్చినప్పుడు దిస్ ప్రొసీజర్ ఈస్ నాట్ అప్లికేబుల్. అది ఓకేనమ్మా మనస్విని? ఓకే సార్. ఈ ప్రొసీజర్ గుర్తుండాలి మనకి, కంపల్సరీ డి ఇట్ షుడ్ బి పాజిటివ్. రైట్. డి పాజిటివ్ వస్తేనే ఎల్ తోటి కంపారిజన్ చేయండి. ఎల్ పాజిటివా నెగిటివా జీరోనా చూడండి. నౌ యూ రైట్ డౌన్ ద ఫస్ట్ ప్రాబ్లం. I just give you a problem. Find the maximum and minimum of x square plus y square plus 6x plus 12. They are asking to find out the maximum and minimum of a function is given. How many variables are there in the given function? Two variables. So solution ఏమని రాస్తాం అంటే let f of x comma y that is equal to, I am supposing x square plus y square plus 6x plus 12. మనకి ఇచ్చిన దాన్ని you are just denoting with
f of x comma y. Now what is your next step as per your procedure? Procedure ప్రకారం ఏం చేయాలి? You are Dou f by calculating, x. consider dou f by dou x equal to 0. This implies, చెప్పండి, f ని x తోటి డెరివేటివ్ చేయాలి. f ని అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ని x తోటి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? ఒకటి 2x అవుతుంది, 2x plus 6. ఇది 6 అవుతుంది, ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే x ఈక్వల్ టు షెల్ ఐ సే -3 రాయచ్చా? -3. ఓకే. Yes, sir. Yes, sir. నెక్స్ట్ dou f by dou y ఈక్వల్ టు 0. f ని y తోటి డిఫరెన్షియేషన్ చేస్తారు, 0కి చేయాలి. అంటే 2y చేయండి, ఏమొచ్చిందమ్మా? 2y equal to 0. అంతే. దీంట్లోంచి Y y equal to y equal to 0. y ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్ ఏంటి? ద పాయింట్ ఈస్ x వాల్యూ -3 వచ్చింది, y వాల్యూ 0. అంటే ఫైనల్లీ యూ గాట్ x అండ్ y వాల్యూస్ డైరెక్ట్గా వచ్చింది. మనం ఇంకో స్టెప్లోకి పోయి సాల్వ్ చేసే ముందే డైరెక్ట్గా వచ్చాయి. అంటే ఎప్పటికి ఇలాగే రావు. ఒకవేళ అక్కడ ఈక్వేషన్స్ లాగా వస్తే రెండింటిని సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ x అండ్ y వాల్యూస్ అన్నట్టు. మీకు ఈజీగా ఉండడానికి ఒకటి ఈజీ స్టెప్ తీసుకున్నాను. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్? నెక్స్ట్ ఏంటమ్మా? మొత్తానికైతే మన ప్రొసీజర్లో xy L equal వాల్యూస్ to కూడా dou వచ్చాయి. square f by ఇప్పుడు dou x. L వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి. సో కన్సిడర్, నవ్ ఐ am calculating, consider L equal to dou square f by dou x square. The meaning is dou by dou x of dou f by dou x. ఇది మీనింగ్ అన్నట్టు, సెకండ్ డెరివేటివ్. Dou by dou x of, what is dou f by dou x? We have already calculated. Dou f by dou x 2x plus 6. 2x plus 6. 2x plus 6. దీన్ని మళ్ళీ ఇంకొకసారి x తోటి డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? 2. 2. అట్లాగే m వాల్యూ చేయమన్నారు. m అంటే ఏంటి? dou square f by dou x dou y. The meaning is this, dou by dou x of dou f by dou y. ఇది మనం మల్టిప్లై చేస్తే ఇది రావాలి. అంటే dou by dou x of dou f by dou y ఆల్రెడీ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్, ఇట్స్ డెరివేటివ్ ఇస్ 2y. దాన్ని మళ్ళీ ఇంకొకసారి x తోటి డెరివేటివ్ చేస్తారు. x తోటి చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు 2 వస్తుందా? 0. ఎందుకంటే x లేదు అక్కడ. అండ్ n ఈక్వల్ టు dou square f by dou y square. So it is dou by dou y of dou f by dou y. So it is equal to dou by dou y of, what is dou f by dou y? It is 2y. దీన్ని ఇప్పుడు y తోటి మళ్ళీ డెరివేటివ్ చేస్తే 2 వస్తుంది. సో ఫైనల్లీ యూ గాట్ L, M and N. సో యాజ్ పర్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ d వాల్యూ. d ఫైండ్ అవుట్ చేసి xy వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి అని అంటున్నారు. సో దేర్ ఫోర్ d ఈక్వల్ టు ln మైనస్ m స్క్వేర్. L అంటే ఏంటిది? 2. n అంటే ఏంటి? 2. మైనస్ m అంటే 0, దానికి స్క్వేర్. సో ఇక్కడ అసలు xy వాల్యూసే కనబడట్లేదు. ఫైనల్ ఆన్సర్ ఈస్ 4 అని వచ్చింది డైరెక్ట్గా. అవునా? ఆన్సర్ ఈస్ 4. అట్లాగే మనకి ఆ కంక్లూజన్ ఇవ్వాలి అంటే డితో పాటు ఎల్ కూడా కావాలి మనకి. సో అండ్ వాట్ ఈస్ ఎల్? ఎల్ అంటే ఏంటి? మనకి యాక్చువల్గా వచ్చింది 2 అని వచ్చింది. ఇప్పుడు చెప్పండి, డి వాల్యూ ఇది పాజిటివ్, అవునా? డి వాల్యూ ఇస్ పాజిటివ్, గ్రేటర్ దెన్ 0. 4 వచ్చింది కాబట్టి పాజిటివ్. ఎల్ వాల్యూ చూడండి, ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగటివ్? Greater than 0. Positive, sir. గ్రేటర్ దెన్ 0. Greater than ఇప్పుడు డి వాల్యూ పాజిటివ్, ఎల్ వాల్యూ పాజిటివ్ అని వచ్చినప్పుడు వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్ వాల్యూ? దాని అర్థం ఏంటి? కన్క్లూజన్ ఏంటి? Therefore, minimum value. f of x comma y gets minimum value at పాయింట్ ఏంటమ్మా? ఇక్కడ మనకు వచ్చిన పాయింట్ ఏంటి? -3, 0. ఇది ఆ పాయింట్ దగ్గర యు ఆర్ గెటింగ్ ద మినిమం వాల్యూ. ఒకవేళ మీకు మినిమం కూడా ఫైండ్ అవుట్ చేయమని అన్నారు అనుకోండి, దేర్ ఫోర్ ఇట్లా రాయండి, ఎఫ్ మినిమం అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? x² + y² + 6x + 12. దీని దగ్గర మీరు ఆ పాయింట్ రాయండి, -3, 0. అంటే x వాల్యూ -3 రాయండి, y వాల్యూ 0. సో -3 whole square + 0² + 6 × -3 + 12. So what is the answer you are getting? 9
minus 18 plus 12. So answer is 3. అది మినిమం వాల్యూ అన్నట్టు మన ఫంక్షన్కి. ఎట్లా ఈజీగా లేదు. అయితే ఇక్కడ మీకు ఏంటి అంటే డైరెక్ట్గా ఎక్స్వై వాల్యూస్ వచ్చాయి కాబట్టి టెన్షన్ పడకుండా మనం డైరెక్ట్గా చేసేసాం అంత. మినిమం పాయింట్ అనేది మనకు వచ్చిన ఎక్స్ కామా వై వాల్యూస్ దగ్గర ఉంటుంది సార్. అవునవును, ఆ పాయింట్ దగ్గర మినిమం వాల్యూ అన్నట్టు. అయితే ఇక్కడ మనకు ఒకటే పాయింట్ వచ్చింది కాబట్టి ఇక తప్పదు, ఆ మినిమం వాల్యూ ఆ పాయింట్ దగ్గరనే ఉంది అన్నట్టు. మీకు కొంచెం వేరే ప్రాబ్లం ఇస్తాను, దాంట్లో 2-3 పాయింట్స్ వస్తాయి, అప్పుడు ఎట్లా అన్నది కావాలి మనకి. ఐ జస్ట్ గివ్ యూ ద ప్రాబ్లమ్ ఆల్సో. ఈ ప్రాబ్లమ్స్ తర్వాత ఇంకొకటి 3 వేరియబుల్స్ చెప్పేస్తే వీ కెన్ క్లోజ్ యువర్ కంప్లీట్ 5th యూనిట్. దాంతో సక్సెస్ఫుల్లీ వీ కంప్లీటెడ్ యువర్ M1 మ్యాథమెటిక్స్ 1. అందరు పార్టీ ఇవ్వాలి దాని తర్వాత. మనస్విని అంతే, పార్టీ అంటే మళ్ళీ కనబడదు. డాడీ ఏదో అంటున్నట్టున్నది, వాళ్ళు ఏదో పార్టీ అడుగుతున్నారు అని అంటున్నాడా? లేదు సార్, ఫోన్ మాట్లాడుతున్నాడు డాడీ. అంతేనా? సిలబస్ చెప్పి పార్టీ అడుగుతున్నారు, ఎవరే ఆయన అడిగేదని అంటున్నాడా? అయ్యా లేదు సార్. మళ్ళా పార్టీ అది ఇది అంటే మాత్రం వాగ్దేవి కాలేజీని ఆగమనం చేస్తా అంటాడు. మీరు మంచిగా సబ్జెక్టును బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయితే మాకు అదే మంచి పార్టీ అన్నట్టు. మీరు అనుకున్నట్టుగా పార్టీ అంటే ఛాయలు టిఫిన్లు ఇవ్వడం కాదు. ఐ నీడ్ బెస్ట్ మార్క్స్. శ్రీనివాస్ సార్ స్టూడెంట్స్ అంటే 10 మందిలో ఉన్నా కానీ ఇట్లా వెలుగుతూ కనబడాలి. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఏమంటావు వెంకటరెడ్డి? ఎస్ సార్, కరెక్ట్. ఇప్పుడు మీరు వాగ్దేవి కాలేజీకి వచ్చేసి ఇట్లా నిలబడ్డారనుకోండి, నేను పైనుంచి చూస్తే మా పిల్లలు మాత్రం ఇట్లా చెమకాయించాలి, అక్కడ అట్లా వెలుతురు కనబడాలి. అంటే మొహంలో ఆ గ్లో ఎప్పుడు వస్తుంది అంటే మీరు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే వస్తుంది. అది గ్రిప్ లేకుండా టెన్షన్లో ఉంటే మాత్రం వీ కాంట్ డూ ఎనీథింగ్. షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ వన్ నౌ? ఎస్ సార్. ఎస్ సార్. రైట్, యూ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. Find the maximum. మనకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఇంతకుముందు ప్రాబ్లంలో 2 అడిగారు, మ్యాక్సిమం మినిమం అన్నారు. ఉంటే పాసిబిలిటీ ఉంటే 2 చేస్తాం, లేకపోతే లేదు. ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం ఆఫ్ x³ + y³ minus 3xy minus 3xy. They have given a function and asking to find out the maximum and minimum values for this. Chedama fast ga. How many variables are there? Enni unnai? 2 variables. Fast cheyandi. Nenu chestana meer chestara ana chuddam. So first I am starting with let f of x comma y that is equal to x³ + y³ minus 3xy. So what is your next step is consider dou f by dou x is equal to 0. అంటే f ని x తోటి డెరివేట్ చేసి 0 చేస్తారు. సో 3x² minus 3y అవుతుంది ఈక్వల్ టు 0. దీంట్లో డైరెక్ట్ మనకు ఆన్సర్ రావట్లేదు, 3 కామన్ తీస్తే x² minus y equal to 0. సో యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈజ్ ఈక్వేషన్ x² minus y equal to 0. యూ మేక్ ఇట్ యాజ్ ఫస్ట్ ఈక్వేషన్. ఇంతకుముందు వాల్యూ వచ్చింది, ఇప్పుడు రాలేదు, అది తేడా. నెక్స్ట్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ dou f by dou y equal to 0. Differentiation with respect to y. So 3y² minus 3x equal to 0. Even you can take 3 common. So y² minus x is equal to 0. Or I can write only y² minus x equal to 0 because 3 not equal to 0.
Okay, a into b equal to 0 means either a equal to 0 or b equal to 0 type. Now, as per your procedure, after getting the first derivative equated to 0, our main target is we need to calculate x and y values. చెప్పండి, ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి. ఏం చేస్తే వస్తుంది అన్నది జాగ్రత్తగా చూడండి. సాల్వ్ చేయాలి. నేను ఏం చేస్తాను, ఒక ఈక్వేషన్ 1 లోంచి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే y అవుతుంది. అది తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్ లో రాస్తా. మనకి ఏంటి అని అంటే xy వాల్యూస్ కావాలి. సో ఫ్రమ్ 2 y స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కి హోల్ స్క్వేర్ అవుతుంది, మైనస్ ఎక్స్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశాను నేను. ఏమవుతుందమ్మా ఇది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఆర్ ఐ కెన్ రైట్ ఎక్స్ ఈస్ కామన్, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0. వాట్ ఆర్ ద వాల్యూస్ యూ ఆర్ గెటింగ్ దేర్? x equal to 0, 1. Right, this implies x equal to 0 and 1. అంటే ఇక్కడ రెండు వాల్యూస్ వచ్చాయి x కి. అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ x ఈక్వల్ టు 0, ఇఫ్ ఐ రైట్ x ఈక్వల్ టు 0, అప్పుడు y వాల్యూ ఏమవుతుంది ఈక్వేషన్ 1 లో నుంచి, y ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ అన్నాం కాబట్టి 0 స్క్వేర్ ఈస్ 0. అంటే x వాల్యూ 0, y వాల్యూ కూడా 0 వచ్చింది. అంటే పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ 0,0 అన్నట్టు. x వాల్యూ 0, y వాల్యూ 0, ఆ కాంబినేషనే రాయాలి మనం. అట్లాగే ఇంకొకటి ఉంది, ఫర్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్నాం అంటే 1 స్క్వేర్, ఆన్సర్ ఇస్ 1 అని వచ్చింది. పాయింట్ ఏంటమ్మా ఇక్కడ, పాయింట్ ఏంటి, 1, ఆ కరస్పాండింగ్ x వాల్యూ y వాల్యూసే రాయాలి, వేరేటి రాయకూడదు. సో 1,1 అని వచ్చింది. మొత్తానికి పాసిబుల్ పాయింట్స్ ఎన్ని అని అంటే 2 ఉన్నాయి ఇక్కడ. 2 points are there. So therefore the possible points are 0,0, 1,1. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, సెకండ్ డెరివేటివ్. xy వాల్యూస్ వచ్చాయి. కన్సిడర్ L ఈక్వల్ టు డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. సో డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఎఫ్ బై డో ఎక్స్. So it is dou by dou x of, what about dou f by dou x? We have already calculated, its answer is dou f by dou x అంటే 3, అది రాసేస్తే అయిపోతుంది. ఆ 3 అంటే అవసరం లేదు, అది కాన్స్టెంటే కాబట్టి x స్క్వేర్ మైనస్ y. దీన్ని మళ్ళీ x తోటి డెరివేటివ్ చేస్తే 2x వస్తుంది. 2x. అట్లాగే గో టు ద నెక్స్ట్ m వాల్యూ, డో స్క్వేర్ f బై డో x డో y. This means dou by dou x of dou f by dou y. So it is equal to dou by dou x of, what about dou f by dou y? Already we have calculated y square minus x. Y square minus x. Right. So it is y square minus x. So derivative with respect to x variable. So you are getting Minus answer is minus 1. Next n equal to dou square f by dou y square. That means dou by dou y of dou f by dou y. So it is equal to dou by dou y of dou f by dou y, already we have taken, it is y square minus x. So derivative with respect to y అన్నప్పుడు 2y అని వస్తుంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్, అన్ని వాల్యూస్ వచ్చిన తర్వాత therefore you are calculating d ఈక్వల్ టు ln మైనస్ m స్క్వేర్. l అంటే ఏమొచ్చింది 2x, n అంటే ఏంటి 2y, మైనస్ m -1 హోల్ స్క్వేర్. సో మనకి 4xy -1 హోల్ స్క్వేర్ అంటే -1 అని వచ్చింది. ఇది డి వాల్యూ. దాంతోపాటు మనకు ఎల్ని కంపారిజన్ చేస్తాం. ఎల్ ఏంటి 2x అని ఉంది. ఇప్పుడు ఈ వచ్చిన డిఎల్ దగ్గర వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ ద పాయింట్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యు ఆర్ గెటింగ్ ఎట్ 0,0. 0,0. At 0,0, what will be the value of d? అప్పుడు ఏమవుతుంది 4 into x వాల్యూ 0, y వాల్యూ 0, -1. ఫైనల్ ఆన్సర్ ఇస్ -1 అని వచ్చింది. అవునా? లెస్ దెన్ 0 నా గ్రేటర్ దెన్ 0 నా? లెస్ దెన్ 0. ఇప్పుడు ప్రొసీజర్ చూడండి. డి వాల్యూ ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఎల్ క్యాలిక్యులేషన్ చేయడం అవసరమా? ఎల్ అవసరమా? లేదు, ఇమీడియట్ గా రాసేయండి. దట్ ఈస్ అని చెప్పేసి
ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై గెట్స్ ఏమని చెప్తామమ్మా నేదర్ మ్యాక్సిమం నీదర్ మాక్సిమం Null. ఆర్ మినిమం. నార్ మినిమం. దానికి ఒక పేరు ఇచ్చాను నేను. ఆ పాయింట్ని ఏమంటాం మనం? Saddle. Saddle. సాడిల్ పాయింట్. సోడల్ పాయింట్ కాదు, అది సాడిల్ పాయింట్. Saddle. Therefore saddle point is here, the point is 0, 0. అది saddle point అన్నది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్? 1, 1,1. At 1,1. What will be the d value? అంటే 4xy కదా, 4x అంటే 1, y అంటే 1, -1. ఆన్సర్ ఏమొచ్చిందమ్మా? 4 - 1 అంటే 3. పాజిటివా నెగిటివా? Positive. పాజిటివ్ వచ్చినప్పుడు బెటర్ కంపల్సరీ ఎల్ కనుక్కోవాలి. ఎల్ ఏంటి? 2 into x వాల్యూ అంటే 1. ఆన్సర్ ఇస్ 2. ఎల్ వాల్యూ పాజిటివా మళ్ళీ నెగిటివా? Positive. పాజిటివ్ సార్. ఇప్పుడు డి పాజిటివ్, ఎల్ కూడా పాజిటివే. ఏంటి కంక్లూజన్? Minimum. మినిమం వాల్యూ సార్. Therefore f of x comma y gets minimum value at ఏ పాయింట్ దగ్గర అమ్మా? అది 1,1. 1,1. కావాలంటే ఆ మినిమం ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ ఎఫ్ మినిమం. ఇట్ ఈస్ ఈక్వల్ టు, మనకి ఎఫ్ అంటే ఏమి ఇచ్చారు? ఫంక్షన్ ఏంటమ్మా అది? ఎక్స్ క్యూబ్ Plus ప్లస్ y వై cube క్యూబ్ minus -3xy. ఈ పాయింట్ దగ్గర మీరు ఆ పాయింట్స్ ఏంటిది? 1,1 రాయండి. -1 సార్. అంటే 1 + 1 -3. ఆన్సర్ ఇస్ -1. అది మినిమం వాల్యూ. దీనికి ఈ మాక్సిమం వాల్యూ రాలేదు, ఎందుకంటే ఈ రెండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫైనల్లీ యూ గాట్ ఓన్లీ ద మినిమం వాల్యూ. లాజిక్ అర్థమవుతుంది కదా ఏం చేయాలన్నది? సార్. Yes, sir. ఇప్పుడు నేను కొంచెం ఇట్లాంటిదే కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇవ్వనా హోంవర్క్ కిందకి? సార్. Yes, sir. మీరు ఏం చేస్తారన్నది చూడండి. ఆ డిఫరెంట్ కాంబినేషన్స్లలో పాయింట్ రాసుకుంటారు. రాసుకొని దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఐ జస్ట్ గివ్ యూ హోంవర్క్ ప్రాబ్లమ్స్. అంటే ట్రై చేయండి, ఏం లేదు. క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడే చేయకండి తొందరపడి. ఇంకో క్లాస్ను వదిలిపెట్టుకొని మన ప్రాబ్లం చేయకండి. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ క్లాస్? బిఈ సార్. మళ్ళీ అసలే డేంజర్. ఫైండ్ ద మ్యాక్సిమం. మీకు మా మీద ప్రేమ ఉంటే మెల్లగా అన్ని క్లాసులు అయిపోయినాక అప్పుడు చేయండి. ఇప్పుడే చేస్తే ఏమవుతుందంటే దేన్ని ఫోకస్ చేయకుండా అవుతారు. ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం ఆఫ్, వాళ్ళే ఫంక్షన్ ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. కొంచెం నెమ్మదిగా చేయండి. 3xy², తొందరపడకూడదు. -3x² -3y² +4. అట్లా. నేను వీటి పాయింట్స్ ఏమేమి వస్తాయన్నది ఏమైనా చెప్పాలనా? కొంచెం పాయింట్స్ ఎక్కువ వస్తాయి, చాలా పాయింట్స్ వస్తాయి. ఆల్మోస్ట్ యు ఆర్ గెటింగ్ 1 2 3 4 or 5 పాయింట్స్ కంటే ఎక్కువ ఉన్నట్టున్నాయి. తొందరపడకండి. ఏమేమి వస్తాయన్నది కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేయండి. ఒకవేళ రాకపోతే నేను చేస్తాను మళ్ళీ. ఓకేనా? సెకండ్, మనస్సుని అనుకుంటున్నారు సార్ చిన్న చేసి మాకు అంత పెద్ద ఇస్తాండని. అయ్యో లేదు సార్. రాజేశ్వర్ అనుకుంటుందా? నో సార్. ఎప్పుడైనా కానీ చిన్న చేసినాకనే పెద్ద చేస్తే ఈజీ ఉంటుంది. ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం ఆఫ్, ఇక్కడ ఫంక్షన్ ఇచ్చారు, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3xy² -15x² -15y² ప్లస్ 72x. కొంచెం జాగ్రత్త చేయండి, దాన్ని బట్టేసి మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్లాస్లోకి వచ్చినాక మనం 3 వేరియబుల్స్కి సంబంధించింది చేసేద్దాం. ఆ పాయింట్స్ ఏమైనా మెన్షన్ చేయమంటే చేయాలా వద్దా?
చేయండి. కానీ చేస్తే మరి డైరెక్ట్ మీరు అవే రాస్తే మళ్ళీ ఇబ్బంది. చూద్దాం మీ లాజిక్ ఎంతవరకు. ఓకే సార్. అదే, ఎందుకంటే నీ ముందు రాస్తే వచ్చినా రాకపోయినా అవే రాసేటోళ్ళు ఉన్నారు. ఓకే, సో యూ ట్రై టు ఫైండ్ అవుట్ దట్ వాల్యూ. ఓకే సార్. సేమ్ ప్రొసీజరే.